నేను రంజిత్ మాదిగా మాట్లాడుతున్నా. చెప్పండి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీకేమైనా తెలుసా? ఏ విషయంలో? మైనంపల్లి వాళ్ళ విషయంలో ఆరతిస్తున్నావు కదా, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా తెలుసా? అంటే మాకు తెలిసింది మేము మాట్లాడండి, మీకు తెలుస్తా. నీకేం తెలుసు? నువ్వు వాళ్ళ గురించి మొత్తం తెలుసుకొని మాట్లాడాలి. ఇవే నా మాటలు మీరు అంటే మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు? చక్రధర్ గారి దగ్గర ఎన్ని తీసుకున్నావు నువ్వు పైసలు? మరి నువ్వు చూపించు, ప్రూవ్ చేయి. చక్రధర్ గారి దగ్గర ఎన్ని తీసుకున్నావు పైసలు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రూవ్ చేయి. నీకేం తెలుసు? నువ్వు వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు? నీ ముఖానికి 10 రూపాయలు దానం ఇచ్చినావా నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు మొత్తం? ఇది మాట్లాడను నువ్వు. వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకేం తెలుసు? నీకు ప్రతి ఊర్లో ఎవరు మాట్లాడితే ఆలోచిస్తున్నావు? నేను రంజిత్ మాదిగాని మాట్లాడుతున్నా. అయితే ఎల్బీ నగర్ అంతగా ఉన్నారు ఆయన అభిమానులు. అయితే ఏమనుకుంటున్నాను? అయితే నీకేం తెలుస్తున్నా? నీకు అయితే ఏంటి నీకేం తెలుస్తున్నా వాళ్ళ గురించి? అయితే ఏంటి? మీ అసలు ఉంటే కాన్సల్టీ మొత్తం అయిపోతుంది, కష్టమైపోతుంది. వాళ్ళు ఏం తెలుసు మాట్లాడతారు. ఇంతమందికి దానం చేస్తాం. నీకు ఇస్తుంది 10 రోజులు కావాలంటే. చక్రధర్ గారు వాడు అయిపోయేవాడు. వాని గురించి వాడు ఇంట్రెస్ట్ వచ్చి వాడు పైసలు ఇస్తే వాడు వానికి నువ్వు మత్తు అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నాను? అయితే చక్రధర్ గౌడ్ ఎందుకు తీసుకున్నారు కాంగ్రెస్ లో? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కన్సల్ట్ కూడా మాట్లాడు. నువ్వు నువ్వు ఇంతకు వాళ్ళ గురించి ఏం తెలుసు? 2 అగరబత్తులు ముద్దాను తీసుమార్గాను అయిపోయినాను. ఏంటిది? సిల్వర్ పీకర్ పెద్ద తీసుమార్గాలు మీద మాట్లాడ. 400 మంది చూడలేదు పొద్దున్న నుంచి. పెద్ద తీసుమార్గం నువ్వు ఒప్పుతుడు కాను. నువ్వేం పెడతావు? నాలుగు కింది దాకా జీతా ఏమనుకుంటున్నాను? ఏం జీరుతావు? మాట్లాడితే ఇంటికి వచ్చి గాడి మీద ఇష్టపెట్టాను. ఏమనుకుంటున్నావు? అవునా? మాట్లాడితే నీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఫోన్ కెమెరా పట్టుకొని ఒక ఫోటో పెట్టి అగరబత్తి పెట్టా తీసుమార్గాను అయిపోయినా. పెట్టుబడి మంచిగా మోపోయినాడు. ఇష్టపడా ఏం తెలుసు నీకు? వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకొని మాట్లాడు. ప్రతి ఊర్లో వాళ్ళ పనులు ఉన్నాయి. ప్రతి ఊర్లో వాళ్ళే ఉన్నాయి సామాన్. ప్రతి ఊర్లో వాళ్ళ ప్రతి ఎస్సీ హాస్టల్లో ప్రతి దగ్గర ప్లేట్లు ఉన్నాయి. వాళ్ళకి బోర్లు ఉన్నాయి. వాళ్ళు చచ్చిపోతే పైసలు ఇచ్చారు. పెళ్లిలు అయితే పుస్తకాలు బట్టలు ఇచ్చారు. నువ్వేం చేసావురా? ఒక ఊరికి ఏమైనా వేసినావా? నువ్వు పెద్ద 2 అగరబత్తులు 2 రూపాయల అగరబత్తులు పెట్టి అయిపోయినా. నువ్వు పొగడకు రాబోయే. నువ్వు నాకు వచ్చేది ఏం లేదు. నువ్వు నిజం మాట్లాడాలి. నువ్వు పొగిడితే నాకేం రాదు. నువ్వు మీడియా అంటే నాకు గౌరవం ఉన్నది. మీడియా అంటే మాకు అభిమానం ఉన్నది. మీడియా అంటే మాకు గౌరవం ఉన్నది. నీ వస్తుంటుంది కాబట్టి మీడియా ఖరాబ్ అయిపోతుంది. ఇదేనా నువ్వు ఇదేనా అని మాట్లాడుతున్నా? ఇంకా నువ్వు ఊరు లేదు, నీకు అడ్రస్ లేదు, ఏం లేదు. నీకేం అడ్రస్ కావాలి? ఏం అడ్రస్ ఉన్నది? ఏం అడ్రస్? నేను చూపిస్తాను నీ అడ్రస్ చూపిస్తాను. నేను చూపిస్తాను. నువ్వు జీవితానంటేనే ఉంటివి. అంతమే ఇది, ఆరంభం ఇది, అంతం కాదు ఇది. ఆరంభం ఇది, అంతం కాదు అంటున్నా. చంపుతావా? నిన్ను చంపితే నాకేం వస్తుంది? నా దాకా అవసరమే లేదు. నిన్ను చంపుడు నా దాకా. నువ్వు తప్పది. నేను ఆయన ఇప్పటివరకు కలవలేదు. నా ఫ్యామిలీని ఇప్పటివరకు కలవలేదు. వాళ్ళు చేసిన సాంఘిక కార్యక్రమాలు నాకు తెలుసు. నేను చూసిన వాళ్ళు ఎవరో మీకు తెలియకున్నాను. వాళ్ళు ఎంత మంచోళ్ళు, ఏంది ఏం లెక్క. అగరబత్తులు ముట్టించి కెమెరా ఫోన్ తోటి మాట్లాడాలని ఇక నువ్వు తీసి మార్కన్నా నువ్వు మెదక్ కాన్స్టిట్యూన్సీ రా, నేను చూపిస్తా. మెదక్ కాన్స్టిట్యూన్సీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాకు చెప్తాను. నేను చూపిస్తా. నువ్వు మెదక్ రా, నువ్వు వార్త చూపిస్తా. మైనంపల్లి మంచోడు అది నువ్వు పెట్టించుకో. వార్త పెడితే తిడతావా నువ్వు? నీతో నేను మాట్లాడేది ఫ్యామిలీ గురించి తెలియదు, ఏం తెలియదు. 96 నుంచి సర్వీస్ చేస్తున్నాను. అవునా? నేను చూపిస్తాను. మాట్లాడతారో మాట్లాడాలి. మీడియా పెద్దోళ్ళు అయిపోతారు మీరు.
10,000కి అమ్ముకోపోయినావు నువ్వేం మంచిగా పోయి నువ్వు పెద్ద అమ్ముగా స్పీకర్ పెట్టినోడు వాడివి, ఒక పెద్ద అయ్యగా ఫ్రెండ్. పుట్టినోడు నీ కాదు. అమ్మ, ఒక నీ అవ్వయ్య తాల్చి, పుట్టినోడైతే అమ్ముడు పోతాడు. నీ అమ్మ అరే నువ్వు పక్క అమ్ముడు పోయినవరా నీ వార్త మొన్నటికి ఫస్ట్ ఫరక్ ఉన్నది కదా ఒక అవ్వయ్య నీ పుట్టినోడు కాదు. మస్తు ఫరక్ ఉన్నదా నీ వార్త ఉండదు కాబట్టి మీడియా విలువ లేకుండా పోతుంది, రిపోర్టర్ల విలువ లేకుండా పోతుంది. ఉమ్. నీకేమైనా అవసరం వస్తే అడుగు. అరే ఈసారి ఇప్పుడు 10,000 వంద 5,000 సార్లు నీ అమ్మ, ఇస్తాం. నీ అమ్మ అన్నావు. తప్పు రాయకు, నువ్వు తప్పు రాయకు రే, నువ్వు తప్పు రాయకు, బొచ్చిడికే తప్పు రాయకు. ఉమ్. నువ్వు డిలేట్ చేయకు, నీ సంగతి చూపిస్తా బిడ్డ, చెయ్యి నువ్వేం నీ చెప్తావు సంగతి చెయ్యి. చూపిస్తాను. నువ్వేం నేను చెప్తావు చూపిస్తా, చెయ్యి. నేను చూపిస్తా, సరే నువ్వు చెయ్యి, ఏం నేను చెప్తావు చూపిస్తా, చెయ్యి. నేను చూపి సరే నువ్వు అన్నావు కదా మాట, నువ్వు చేయకు, ఏం నేను చెప్తావో చూపిస్తా. చెయ్యి అంటున్నా కదా. పెట్టేదా ఫోన్ పెట్టే మస్తు అయిపోయింది. రికార్డ్ చేసుకున్నా ఏం బాధ లేదు కానీ నీకు ఫ్యాక్ట్ తెలియకపోతే మాట్లాడకు. ఫ్యాక్ట్స్ చెప్పు, నువ్వు ఫ్యాక్ట్స్ ఏమో నీకు- చెప్పేది వార్త పెడతా కానీ విను, ఎక్కడిది ఎక్కడిది నాలుగే జీవితా నీ సంగతి చెప్తాను ఎక్కడిది. విను, ఆవేశం అనేది అందరికి వస్తుంది. ఉమ్. ఉప్పు కారాలు తింటున్నాము ఇప్పుడు. ఉమ్. మా నాయకుడిని ఉత్తి చెప్తే మేము గాజులు పట్టుకొని లేము, అర్థమైందా? నాయకుని ఇంట్లో గాజులు వేసుకోమంటలేం కదా, గుద్ద- మాట్లాడాలి కానీ. నీకు అరే నువ్వు అమ్ముకోపోయినావు, నువ్వు పైసలు అరే గెలిచినావు, అమ్ముగా వేయనోని మీద ఆ 100 BRS తిట్టుకోండి, దగ్గర, నీ దగ్గర హరీష్ ప్రూవ్ రావు ఉంటే గారి దగ్గర అమ్ముడు వేయనని దిగిపోయినావు. చూపించు. ఆ చక్రధర్ గౌడ్ గారిని చెప్పిపోయినావు, ఇష్టం ఉన్నట్టు నువ్వు మాట్లాడితే అది పడము. ఇది లాస్ట్ నీకు వార్నింగ్. ఇది నీకు పిలవకపోతే వద్దు, పని చేసుకో. కానీ నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు కథలు పడి నువ్వు ఏది రాబాయ్, నీకు ఎంత ఫాలోవర్స్ ఉన్నారు, నీకు ఇజ్జత్ అని ఉన్నారా? నువ్వు ప్రెస్ అని చెప్పుకొని తిరుగుతున్నావు. నీకు ఎంతమంది ఉన్నారు రాబాయ్ ఫాలోవర్లు చెప్పు నాకు. చెప్పు మరి నువ్వు చూడు, నీ నీకు వీడియో నీకు వివరాలు ఇవ్వాలిగా నేను. అరే ఏమి నీకు వివరాలు ఇవ్వాలి కదా నేను అంటున్నా. ఏం వివరాలు ఇచ్చుడేంద్రా? మళ్ళీ ఎందుకు పెడుతున్నావురా నువ్వు వీడియోలు? పెట్టొద్దు. ఉమ్. ఎందుకు పెడుతున్నావు? పెట్టకు, ఉమ్. పెట్టకు. ఉమ్. వివరాలు ఇచ్చేటట్టు లేకపోతే పెట్టకు వీడియోలు. నువ్వు అవునా? నీ ఇంట్లో పెట్టుకో, మీ ఇంట్లో ప్లే చేసుకో. ఉమ్. నీ వీడియోలు మనం ఏం పెట్టాలా? నువ్వు ఏడేడా పోయి జొర్రినావు, ఎవరో ఇంట్లో పోయి ఏమేమి చేసినావు, లేడీస్ ని ఖరాబ్ చేసినావు, అన్ని నేను కూడా పెడతాం మళ్ళా. అసలు నీకు నా పేరు తెలుసా? అసలు నువ్వు ఎవరికి ఫోన్ చేసినావు తెలుసా? అరే బాబు నువ్వు హైలైట్ అయిదాం అనుకుంటున్నావు, నువ్వు కాలేవు. నీ స్ట్రాటజీ కాదు, నువ్వు అంత లెవెల్ కాదు నీది. ఉమ్. నువ్వు ఎంతలో ఉంటే అంతలో ఉండు. గల్లీలలో మా తిరుగు. అవునా? నేను స్టేట్ అయితే పీక్ అయితే వీడియోలు పెడతా, ఇద్దరు లీడర్ల మీద ఏంగానే నేను పీకుడాని అవుతాను. కాదురా భయ్, అది అయిపోయింది, ట్రెండ్ మారిపోయింది. ఉమ్. పని చేసుకో ఇప్పుడు కన్నా. ఉమ్. అట్లా చెయ్యకురా భయ్, నీకు మళ్ళా చెప్తున్నా. వద్దు బాబు, ఉమ్. చేంజ్ అయిపో, నువ్వు అవన్నీ చెయ్యకు. ఉమ్. ఆల్రెడీ అమ్ముకోపోయినావు, వాళ్ళు పైసలు ఇచ్చారు కదా, ఆ పైసలు వాడుకో. ఉహు. ఉహు. కానీ నువ్వు ఇంకా మళ్ళీ ఒకసారి ఇట్లా చేస్తే అయితే ఉమ్. ఇట ఇక నేను ఇక నీకు మంచిగా ఉండదు. ఇక అవునా? ఎందుకంటే నీకు హెచ్చరిస్తున్నా, డైరెక్ట్ నీకు ముఖం మీద చెప్తున్నా. కారు పెట్టుకుంటుంది, నేను డైరెక్ట్ నీకు వార్నింగ్ ఇస్తున్నా. ఉమ్. నేను నిన్ను తిట్టలే ఏకలే, ఉమ్. నేను నీకు ఈ కాన్సెప్ట్ బంద్ చేసుకో, మారిపో. లేదంటే చెప్తున్నా ఇక చాలా బాగుండదు. ఉమ్. మా మాల మాదిగా అందరం మీ ఇంటికాడికి వచ్చి కూర్చొని ధర్నా చేసే రోజు ఎందుకు వస్తాయి. మళ్ళీ ఇలా మాలా మాదిగా ఎందుకు వచ్చింది ముచ్చట ఇప్పుడు? అవు మళ్ళీ మేము మాలవులం. అయితే ఎందుకు వచ్చిందంటే నాకు బాధ మాలోళ్ళను అనిపిస్తుంది. మాదిగోళ్ళను నేను అన్నా మాట. మధ్య మధ్యలో ఆ? నువ్వు మధ్యలో వీడియోలో మాలోళ్ళని కూడా వాడుకుంటున్నావు. నువ్వు ఎప్పుడు నీకు ఇష్టం మాట్లాడినా? ఉంటే కులం మధ్యలో చేస్తున్నావు. ఎప్పుడు మాట్లాడినా ఇష్టం అంటున్నా. ఉంటే మాట్లాడుతున్నావు. ఇనిపి ఒక్కటి ఇనిపియరాదు, ఏగవన్నీ వద్దురా, నీకు ఒకసారి మళ్ళీ ఇనిపియరాదు అంటున్నా. చేసుకో. నువ్వు ఒకసారి ladies ఇనిపియరాదు దగ్గర మరి. ఖరాబ్ చేస్తావు. నేనేం కులపోన్నా చూసినావా నువ్వు? విను, నువ్వు మీ ఎవరెవరు గల్లీలలో పోయినా ఆ సుజాత పేరు అన్ని తీసినాకో చచ్చిపోతావు. నువ్వు ఎవరా సుజాత ఎవరు మరి? ఏ గల్లి? నేను ఏ గల్లీలు ఉంటా? 110% నీ మొత్తం వీడియోలతో పాటు ఉన్నాయి. ఏ మళ్ళా అన్ని బయట పెట్టు. పెడితే నీకు చచ్చిపోతావు. నీకు ఇప్పుడు నేను చెప్తానా కదా, నువ్వు కరెక్ట్ అయితే ఒక్క వీడియో పెట్టు, ప్రతి వీడియో పెట్టుకో. నా నీ గురించి ఊర్లో నువ్వు ఏమేమి తీసుకున్నావు? ఆ 10 నువ్వు అన్ని గుంటల పెట్టు. నువ్వు కరెక్ట్ అయితే నువ్వు అన్ని పెట్టాలి. ఇప్పుడు ప్రూవ్ కావాలి, ఏమైనా నాకు తెలిసిరా భయ్, వద్దు ప్రూవ్ చచ్చిపోతావు. కావాలి. ఇక నువ్వు. మాకు పక్కనే తెలిసినే మేము పరిస్థితి పెడతాం అయితే ఇప్పుడు. ఇక ఏ ఊకరా భయ్, ఇక ఊకో, చూడు, నీకు నువ్వు ఏం మాకు చేత తెలిసినే కాదు. మేము పెడతాం. ఆ? మాకు తెలిసినే మేము పెడతాం ఇప్పుడు. ఇక నువ్వు ఏం అన్నావు కదా, ఏం పెట్టలేవు నువ్వు. నువ్వు ఏం ఏం ఎందుకు పెట్టలేము? చూడు, నువ్వు చూడు, నువ్వు ఏమనుకుంటావు? చూడు. నువ్వు ఎవరికి ఫోన్ చేసినావు? నువ్వు ఏది పెడితే అది మాట్లాడతా అంటే అమ్మ అని, నాలుక జీరుతా అని, ఇవి ఆ మాటలు మీరు మాట్లాడేటి. ఆవేశం వస్తుంది ఓన్కన్నా మళ్ళా. ఆవేశం వస్తే ఇవి తల్లి అంటారా? నువ్వు అందరికీ నీట్గా తల్లులు ఉన్నారు కదా. మాట్లాడవు. నువ్వు నీట్గా ఆడోళ్ళు ఏమన్నారు? మాట్లాడతావు. ఇంట్లో ఆడోళ్ళు ఏమన్నారు? ఇంట్లో ఆడోళ్ళు నువ్వు ఏమన్నారు? ఫస్ట్ ఎందుకన్నావు? నువ్వు ఫస్ట్ ఎందుకు నేను అన్నది ఒక్కసారి రికార్డ్ వినిపి. రికార్డ్ కావాలా? వినిపి. అరే నేను ఒకవేళ రికార్డులు అంటే నీ ముక్కు లెక్క నెలకు దొంగలు రాత్రి కంచెలు మీ దగ్గర లంగలు రాస్తా. ఏ బాబు, రికార్డులు నీ లెక్క దొంగలు లంగలు చేస్తారు. మాకు రికార్డింగ్ రాదు. మేము అదే నువ్వు మాట్లాడిన ఫస్ట్ నుంచి మాట్లాడిన ప్రతి రికార్డు నా దగ్గర ఉన్నది, నీ దగ్గర ఉన్నది. అరే మళ్ళా చెప్తున్నా, వద్దురా భయ్, నీ పరిస్థితి బాగుండదు. నీకు తెలియదు, నువ్వు హైప్ అవుదాం అనుకుంటున్నావు. నీకు హైప్ రాదు. నీ తోటి ఐపులు ఇప్పుడు కాదు, ఈ జనరల్ మాట్లాడే పద్ధతే కరెక్ట్ లేదు, బెదిరించేదే కరెక్ట్ లేదు. ఒక నాయకుడు గెలవాలంటే బెదిరించి రౌడీజం చేస్తే గెలవరు.
నీది బెదిరించే స్థాయి నువ్వేమంటే సాటిలైట్ ఛానలా? అరే సాటిలైట్ ఛానల్ కాదు మా 100 వ్యూసే ఉండే నువ్వెందుకు ఫోన్ అరే చేస్తున్నావు? నీకు ఫాలోవర్లు లేరా భయ్? 30-40 మంది లేరు నీకు. నువ్వు పెద్ద బిగుడు లెక్క మరి అది ఎందుకు మరి నా సొంటోనికి ఎందుకు చేస్తున్నారు మరి మీరు ఫోన్లు? మళ్ళీ ఎందుకు పెట్టినావు నువ్వు? మా నువ్వు నాయకుడి ఎందుకు గురించి చేస్తున్నావు? ఎందుకు మా పెట్టినావు? సొంటోళ్ళకి నీకు ఏం ఎందుకు తెలుసు ఫోన్లు పెట్టినావు? నీకు చేస్తున్నారు? facts ఏం ఫాలోవర్సే తెలుసు? లేరా? అరే నీకు ఫ్యాక్ట్స్ ఏం తెలుసురా భయ్? నీకు ఫ్యాక్ట్స్ ఏం తెలుసు? నువ్వు అదే. పైసలు తీసుకున్నావు, నువ్వు నువ్వు కొనుక్కురాలు, నువ్వు పెద్ద రెచ్చిపోతున్నావు. నువ్వు పైసలు తీసుకున్న లెక్క నువ్వు మాట్లాడుతున్నావు. నేను మాట్లాడినా నేను ఫేమ్ అవుతా అనుకుంటున్నావు. ఫేమ్ కాదు, మొత్తం నువ్వు బర్బాద్ అయిపోయి రోడ్ల పంటి బిచ్చపాడు స్టేజ్ వెళ్ళిపోతావు. నువ్వు అదే, అదే. తెలియదు. ఉమ్. దేవుడు అనేటోడు ఉంటాడు మీద. నువ్వు చేసే లంగ లెక్కలు అన్ని దొరికిపోతాయి. అవునా? నువ్వు రికార్డింగ్ ఆఫ్ చేసి రికార్డింగ్ ఆన్ చేసినా ఫరక్ పడేది లేదు. ఉమ్. నీకు ఇప్పుడు కూడా మళ్ళీ స్వీట్ చెప్తున్నా, వద్దురా బాబు మారిపో. ఉమ్. ఏం మారాలి? మైనంపల్లి మంచోడని చెప్పన్నా వార్త? ఏం నువ్వు చెప్పావు? నువ్వు చెప్తే ఓడరా చూసేది. నీకు మరి తెలియదు ఎందుకు ఎవరు కాబట్టి చూడనప్పుడు నీకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు నాకు అంటున్నా? అరే నీకు తెలియదు నువ్వు రా ఎవరు భయ్. చూడనప్పుడు నువ్వు నువ్వు ఏం ఎందుకు ఫోన్ చేస్తున్నావు? అవురా భయ్, నేను చెప్తాను. నువ్వు జర ఆగు, మెల్ల నిమ్మలం మాట్లాడు. నేను ఎట్లా మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నేను అట్లే మాట్లాడుతున్నా. వినరా భయ్, ఊకే కొన్ని లెక్క కొడుతూనే ఉంటావు. విను మొత్తం. ఉమ్. నేను ఏమంటున్నా, ఉమ్. నీకు ఫ్యాక్ట్స్ తెలియదు. నువ్వు ఇప్పుడు వీడియో తీసినావు, నీకు వీడియోలో ఏం మాట్లాడు, వాళ్ళు పైసలు ఇచ్చారు, నువ్వు మాట్లాడినావు. అవునా? ఫ్యాక్ట్స్ అర్థం చేసుకో. ఉహు. అర్థం చేసుకొని నేను హైలైట్ అవుతాను అనుకుంటున్నావు అని అది ఏం కాలేదు. ఎందుకంటే నీ బతుకు ఇంకా నువ్వు రోడ్ పాలు అయిపోతావు. రేపు పొద్దున నువ్వు అడుక్కున పోయి పరిస్థితి వస్తుంది నీది. అవునా? ఎందుకంటే నువ్వు ఇట్లాంటివి చేస్తున్నావు అనుకో, దేవుడు అనేటోడు మీద ఉన్నాడు రా బాబు. నేను చూసి అవును, మొత్తం దేవుడు ఇచ్చేస్తావు. అంటాడు మీద నా ఉన్నాడు. మాట విను. మీద అన్ని చూసుకుంటాడు దేవుడు. ఏంటి? దేవుడు అనేటోడు మీదనే ఉన్నాడు, అన్ని చూసుకుంటాడు. నీకేం లేదు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? సరే సరే ఓకే.